ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు అందరూ బాగున్నారని, మీ ఆత్మీయ జీవితంలో దినదిన అభివృద్ధి పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చెంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. క్రైస్తవ జీవితంలో చాలామంది చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభు నేను మర్చిపోలేదు, ప్రభు నేను విడిచిపెట్టలేదని మాట్లాడుతున్నాడు. ఒకానొక రోజు ఒక భక్తుడంట తనకి సముద్ర తీరాన నడుస్తూ ప్రార్థన చేసుకునే అలవాటు ఉందంట. అయితే ప్రతిసారి సముద్ర తీరాన్ని నడిచేటప్పుడు 2 ఇతని అడుగులు 2 దేవుని అడుగులు కనిపిస్తూ ఉండేయంట. అయితే ఇతనికి బాగా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు 2 అడుగులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయంట. అయితే ఇతను అనుకుంటున్నాడు, దేవుడేంది ఇప్పుడు లేడు నా దగ్గర, ఇంత కష్టాల్లో నేను ఉన్నాను కదా, ఇన్ని శ్రమలు నాకు వచ్చాయి కదా, ఈ సమయాన్ని దేవుడు నాతో లేడు అని అనుకుంటూ ఉన్నాడంట. అయితే మరొక రోజు తర్వాత రోజు కూడా యథావిధిగా వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. అయినా సరే 2 అడుగులు కనిపిస్తూ ఉన్నాయంట. ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేశాడంట. అయ్యా, ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా దేవా, ఈ కష్టాలు శ్రమలు వచ్చాయని నువ్వు కూడా నన్ను వదిలిపెడితే ఎలా దేవా? ఇంకెవరున్నారయ్యా నాకు? నువ్వే కదా దేవా ఆధారం. ఇంకా నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు? ఈ లోకంలో అందరూ వద్దు అనుకొని నువ్వే కావాలనుకొని వచ్చాను ప్రభువా. అన్నీ బాగున్నప్పుడు నాతోనే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ప్రభువా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని కన్నీరు గారుస్తూ అడిగినప్పుడు దేవుడి స్వరం వినిపిస్తూ ఉందంట. అయ్యా, ఇన్ని రోజులు నీ పక్కనే నడిచాను, అందుకని 2 కాలు అడుగులు కనిపించాయి. ఈరోజు ఇన్ని కష్టాలను బట్టి, ఇన్ని శ్రమలను బట్టి నేను నీతో లేను అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు కనిపిస్తున్న అడుగులు నీ కదయ్యా, నావి అడుగులు. ఇన్ని రోజులు నీ పక్కన నడిచాను, అంతా బాగుంది కాబట్టి, ఇప్పుడు నువ్వు అన్ని శ్రమల్లో కష్టాల్లో ఉన్నావు కాబట్టి నేను ఎత్తుకొని నడుస్తున్నాను, నేను నా భుజాల మీద ఉన్నావయ్యా, నేను ఎత్తుకొని నడుస్తున్నాను, ఆ 2 అడుగులు నావి అన్నాడంట. అయితే ఈ భక్తుడు తేరుకొని తనతో దేవుడు ఉన్నాడని గ్రహిస్తూ ఇంకా తన జీవితం కొనసాగించాడంట. చాలాసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ దిగజారిపోతూ ఉంటాం. ఇంకా దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదు, ఈ పరిస్థితులను బట్టి దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదు, ఈ ఇబ్బందులు బట్టి దేవుడు నాతో లేడు అనుకుంటూ మనం చాలామంది బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, సియోను అనుకుంటూ ఉందంట ప్రభు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చిపోయాడని. ఆ సియోను అనే స్థానంలో మన పేరు రాసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మీ పేరు మీరు రాసుకొని చదవండి. ప్రభు నేను విడిచిపెట్టి ఉన్నాడు అనుకుంటున్నావా? ప్రభు నేను మర్చిపోయాడు అనుకుంటున్నావా? కానీ స్త్రీ తన చెంటి బిడ్డనైనా మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. ఎవ్వరు మనకున్నా లేకపోయినా ఈ లోకంలో దేవుడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు. దేవుని మనసులో మనకు ఎప్పుడు స్థానం ఉంటుంది. ఎప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ధైర్యం కలుగుందాం. ఈ రోజు వరకు మనం బ్రతికున్నామన్నా సరే అది దేవుని కృప వల్లనే బ్రతికున్నాం అనేది గ్రహించాలి. ఎందుకంటే చాలాసార్లు మనం లోకంలో జీవిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, లోకంలో ఎంతోమంది ఉన్నారు, చాలా ఉన్న స్థితిలో ఉన్నారు, కానీ నా కుటుంబం ఇలా దిగజారిపోయింది, నాతో దేవుడు లేడు, నా కుటుంబానికి దేవుడు తోడే లేడు అనుకుంటున్నాం. యోబు కుటుంబానికి కూడా దేవుడు కంచె వేశాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు స్తుతించాడు, ఏమీ లేనప్పుడు కూడా యోబు స్తుతించాడు. అన్నీ ఇచ్చి దేవుడు పరీక్షించాడు, ఏమీ లేని స్థితిలో కూడా దేవుడు యోబుని పరీక్షించాడు. ఈరోజు పరీక్షా కాలంలో మనం ఉన్నామేమో, ఆ పరిస్థితులను బట్టి దేవుడు మనతో లేడు అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎప్పుడు నీతోనే ఉన్నాను, నేను మర్చిపోలేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ఎప్పుడు మనతోడే ఉంటాడని నమ్ముదాం. ప్రభు కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపయోగు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతోమందికి ఈరోజు చూసే భాగ్యాన్ని లేదు, కానీ ప్రభా ఈరోజు చూడగలిగిన భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. అటు కృపను మా ఎడల మీరు చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, జ్ఞాపకం చేసుకుని నాయన, ఎవరు మాకున్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు మాతోటే ఉంటావని మాట్లాడేవు దేవా. అందును బట్టి నీకు వందనాలు నాయన. ఎవరు మాకు ఉన్నా లేకపోయినా నువ్వు ఒక్కడివి చాలు నాయన. 1000 కోట్ల ఆస్తి కంటే నువ్వు ఉన్నతమైన వాడు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు దేవా. మాతోనే ఉన్నా అని వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మీ పనుపాట్లన్నింటిలో దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.